సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి లేకపోతే ఈ కోల్ వేస్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని క్లీన్ ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ ఎనర్జీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగా సరే ముందుగా టు స్టార్ట్ విత్ 4,000 మెగావాట్ల సోలార్ పవర్ సంబంధించి ఇప్పటికే సరే ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రంగంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓఐ చేయటం కూడా జరిగింది. వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించటం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఐ చేయటం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏంటి పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఆ ఓపెన్ టెండర్స్ ద్వారా రాష్ట్రంలో ఒక సర్ప్లస్ పవర్ స్టేట్గా దీన్ని తయారు చేసి కేవలం ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశంలో ఇంకెక్కడైనా పవర్ అవసరం ఉంటే మనం అమ్ముకునే స్థాయికి, తద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించే స్థాయి కూడా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సరే, మీరు చేసినటువంటి విధ్వంసం పవర్ సంబంధించి ఉదాహరణకి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఉద్దరంగా ప్రపంచం ఆల్రెడీ 2017 కల్లా చెప్పేసింది సూపర్ క్రిటికల్ ఎనర్జీ పోవాల బాయిలర్స్ అన్నీ. కానీ వీళ్ళు భద్రాద్రి పవర్ సంబంధించి సరే సబ్ క్రిటికల్ ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడం, దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడినటువంటి భారం ప్రతి సంవత్సరం ప్రతి నెల పడేటువంటి భారాన్ని చూస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతా ఉన్నాం. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము ఆనాడు కూడా చెప్పాం, ఇటువంటి మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పోవద్దు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకే పోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా దీంతోనే పోవటం వలన ఈరోజు రాష్ట్రం మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వలన అసలు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ కూడా ఇచ్చే డిలే చేసింది. దీనివల్ల 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం కూడా పడింది. అట్లాగే మీరు ఈ ప్రాజెక్టు వ్యయం 7,290 కోట్ల రూపాయలతో 20 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7 ఏళ్లకు పైగా పట్టడమే కాకుండా తుది ప్రాజెక్టు వ్యయం వచ్చి 7,290 కోట్ల నుంచి 10,515 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 3,220 కోట్లు, అంటే 44.24% అదనంగా దీనిపైన భారం పడింది. కేవలం ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ కావటం వల్లే, పర్మిషన్స్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల డిలే అయ్యి చివరికి ఇంత భారం పడింది. పోనీ ఈ డిలే అయిన తర్వాత కూడా మీరు చేసిన తర్వాత కూడా దీని ద్వారా దాదాపు దీని లైఫ్ వచ్చేసి 25 to 30 years ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే పొల్యూషను, అట్లాగే ప్రతి సంవత్సరం 177 నుంచి 38 కోట్లు, అంటే దాదాపు 178 కోట్ల నష్టం ప్రతి సంవత్సరం దీనిపైన భారపడతాం. అంటే 25 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి నష్టం 4,434 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలపైన భారం పడేటువంటి అవకాశం. అంటే ఇదంతా కూడా భారం ఎవరి మీద పడుతుంది? మొత్తం ఇదంతా ప్రాజెక్ట్ కాస్ట్లో యాడ్ చేస్తే దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని లెక్కించి దాని యూనిట్లో డివైడ్ చేసి ప్రజలకు అమ్ముతారు. సో యూనిట్ ధర పెరుగుతూ ఉంది, ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం మీ తప్పుడు ఆలోచన వల్ల, మీ స్వార్థ బుద్ధి వల్ల, మీకు కొద్దిమంది వ్యక్తులకి మేలు చేయటం కోసం రాష్ట్ర ప్రజలపైన ఇంత భారం వేశారు. అట్లాగే కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పిలిచి ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇవ్వకుండా మీరు వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసి దానివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా భారం వేశారు. ఈ భారం వల్ల కూడా ఈరోజు మీకు ఆ రోజు పట్రోస్ జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అదే సమయంలో ఎన్టీపీసీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దానికి మన వాళ్ళు చేసిన దానికి తేడా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానివల్ల కూడా ఆ రోజు టెండర్ పిలుచుంటే ఆ భారం కూడా పడేది కాదు. ఇకపోతే మీరు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్నటువంటి పవర్ అగ్రిమెంట్, ఈ పవర్ అగ్రిమెంటు ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్న దాంట్లో కారిడార్కి ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని కట్టాల్సి వచ్చింది. చేసుకుందే 1000 మెగావాట్ల కోసం ఒప్పందం, కారిడార్ కావాలని అడిగిందే 2,000 మెగావాట్ల కోసం అని అడిగారు. 2,000 మెగావాట్ల కోసం అడిగినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే దానికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవడం వల్ల 261.34 కోట్ల రిలిక్విష్మెంట్ ఛార్జీలని విధించింది. దీన్ని టీజీ డిస్కమ్ సిఆర్సి ముందు సవాల్ చేసే ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తాం. ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఈ డబ్బులు కట్టలేదని చెప్పి మనకి పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి మీకు అవకాశం లేదని ఒక రోజు ఆపేశారు కూడా. అటువంటి పరిస్థితిలో మన ఎనర్జీ డిపార్ట్మెంట్ వెంటనే హైకోర్టుకు వెళ్ళి దాని నుంచి ఆ రోజు వెంటనే వెసులుబాటు తెప్పించుకొని రావటం వల్ల ఆ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఒకవేళ అదే కనుక కొనసాగి ఉంటే ఎక్స్చేంజ్లో మనం పవర్ కొనుక్కునే పరిస్థితే లేకుండా పోయేది. ఇది ఛత్తీస్గఢ్ పవర్కి సంబంధించి కారిడార్ పైన కట్టాల్సిన డబ్బులు, అట్లాగే 1000 మెగావాట్లు చేసుకున్న దాన్ని కూడా సంపూర్ణంగా తెచ్చుకోకుండా ఆపిన విధానం, ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన భారంగానే మారాయి. లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి చెప్తాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మనందరికి తెలిసిందే, చాలా గొప్పలు చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఆడ సభ పెట్టి ప్రజాభిప్రాయం సేకరణ జరిగినప్పుడు 50% కోల్ ఇంపోర్ట్ చేసుకుంటామని, 50% కోల్ ఇండిజినియస్గా వాడతామని చెప్పి మీరు గ్రామ సభ ద్వారా తీసుకున్న నిర్ణయంలో చెప్పటం వల్ల అది సబ్మిట్ చేసి తెచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని
ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఇంపోర్టెడ్ కోల్ని లేదు, సంపూర్ణంగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పారు. పూర్తిగా ఇండిజినియస్ కోలే వాడుతున్నాం అని చెప్పంలోనే ఎవరో పెద్ద మనిషి పోయి కోర్టులో కేసేసి, మీరు తీసుకున్నటువంటి జరిపిన సభ తీసుకున్న నిర్ణయం అన్ని తప్పుడు సమాచారం వచ్చి తీసుకున్నారు, దీన్ని క్యాన్సిల్ ఇవ్వాల్సి ఇస్తే వాళ్ళే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే వెంటనే స్పందించి మళ్ళీ గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించామని పర్మిషన్ తీసుకుని ఉంటే వేరే రకంగా ఉండేది. ఇక దాన్ని పూర్తి గాలికి వదిలేశారు. గాలికి వదిలేస్తే ఆ తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు కాబట్టి కన్స్ట్రక్షన్ బాయిలర్స్ అన్నీ ఆగిపోయింది. సమయం గడిచిపోతూ ఉంది, భారం పెరుగుతూ ఉంది, దానిపైన ఖర్చు కూడా పెరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని తెలుసుకొని రివ్యూ చేసిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ చేపించి సమాచారాన్ని పంపించి సస్పెండ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించేసి వెంటనే ప్రొడక్షన్ కోసం కావాల్సిన చర్యలు తీసుకోబట్టి నెలవారీ వారాల వారి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం రేపొద్దున 7వ తారీఖు నాడు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనిట్ని 800 మెగావాట్స్ వన్ యూనిట్ని మనం పవర్ గ్రిడ్కి అనుసంధానం చేసుకోకపోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. ఆ రోజుల్లో యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆ జిల్లాలో పెట్టారు, గాలికి వదిలేశారు. దానిపైన ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు, అప్పు తెచ్చారు, దాని భారం పెంచుకుంటూ పోయారు తప్ప దాని మీద మానిటర్ చేయటం కానీ రివ్యూ చేయటం కానీ చేయకుండా గాలికి వదిలేయటం వలన దానివల్ల పెరిగినటువంటి భారం కూడా చాలా పెద్ద ఎత్తున. ఈ విషయాలన్నీ మీకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మిత్రుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ అడిగారు, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ సరఫరా చేసే విద్యుత్ కాంట్రాక్ట్ సామర్థ్యం 1000 మెగావాట్లు. దానికంటే ఎప్పుడు తక్కువగా ఉండడంతో టీజీ డిస్కమ్స్లు పీజీసీఎల్ ఉపయోగించిన కారిడార్పై 638.50 కోట్ల భారాన్ని మోపాయి. తెలంగాణ లాంగ్ టర్మ్ కారిడార్కు బదులుగా షార్ట్ టర్మ్ కారిడార్ చేసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 2, చేసుకున్న ఒప్పందం 1000 మెగావాట్లు అయితే 2000 మెగావాట్ల కోసం కారిడార్ పొందాలని ప్రభుత్వం డిస్కమ్లను ఆదేశించింది. అదనంగా 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అదనపు 1000 మెగావాట్ ట్రాన్స్మిషన్ కారిడార్ను వదులుకోవటానికి టీజీ డిస్కమ్లు 15/2/2018 పీజీసీఎల్ని అభ్యర్థించాయి. కానీ డిస్కౌంట్లపై 261.30 కోట్ల రిలిక్విష్మెంట్ అంటే వదులుకోవటానికి మీరు ఈ ఫీజు కట్టాలని చెప్పి అడిగారు. సో వదులుకుంటాం అన్నారు కానీ వాళ్ళు అడిగిన ఫీజు కట్టలేదు, అది అట్లాగే పెండింగ్ ఉంది. మన వాళ్ళు పోయి కోర్టుకు పోయారు. సో మీరు అది కట్టలేదు కాబట్టి ఎక్స్చేంజ్లో పవర్ కొనడానికి వీలు లేదని చెప్పి ఒక రోజు నిర్ణయం తీసుకొని ఆపేశారు. ఇది ఛత్తీస్గఢ్ పవర్ సంబంధించి. ఇంకా ఈ పవర్ సంబంధించి యాదాద్రి పవర్తో పాటు ఒక చిన్న కంపారిజన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎన్టీపీసీ పట్రా 2 ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది జార్ఖండ్. ఇదే టైంలో అప్పుడు టెండర్స్ పిలిచారు. పట్రా 2 ప్రాజెక్ట్తో పోల్చినప్పుడు వైటీపీఎస్ కోసం బిహెచ్ఎల్ కోట్ చేసిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు తగ్గింపు కోసం బిహెచ్ఎల్తో చర్చలు జరిగాయి, కానీ తుది ఆర్డర్ మాత్రం 5.09 crores ఆర్డర్ ఇచ్చారు. ఇది పట్రా 2 ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా ఉంది. దీన్ని 5.98 యూనిట్గా
వైటీపీఎస్ నుండి మొదటి సంవత్సరం టారిఫ్ అంచనా వేయటం జరిగింది. 1600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 నుండి 5.55 యూనిట్ టారిఫ్తో పోల్చినప్పుడు ఇది ఎక్కువ. అట్లాగే 2400 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 2కి సమ్మతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకొని ఉంటే డిస్కామ్లకు గణనీయమైన ఆదా జరిగేది. ఈ టారిఫ్ పోలిక ఎన్టీపీసీ రామగుండంతో పోలిస్తే అధిక ఉత్పత్తి వ్యయంతో వైటీపీఎస్ ఎంచుకోవాలని నిర్ణయం టీజీ డిస్కామ్ల మరియు రాష్ట్ర వినియోగదారులపై 25 సంవత్సరాల్లో 9,697 కోట్ల భారం పడబోతా ఉంది. రాష్ట్ర డిస్కామ్లపై 9,697 కోట్ల భారం పడబోతాం. అంటే నేను 10,000 కోట్ల భారం పడతాం. ఇది రాష్ట్ర ప్రజలపై పడే భారం. ఇది సో ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో అస్తవ్యస్తం చేసినటువంటి ఈ ఎనర్జీని ఘాట్లో పెట్టి జాగ్రత్తగా ముందుకు పోయే కార్యక్రమాలని ఎనర్జీ శాఖ ముందు తీసుకొని పోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తూ కూడా ఎనర్జీ శాఖ క్వాలిటీ పవర్ ఇస్తూ 24 అవర్స్ పవర్ ఇస్తూ ప్రజలకి వ్యవసాయదారులకి అగ్రికల్చర్ పంప్సెట్స్కి పవర్ ఇస్తూ అదనంగా 200 యూనిట్లు జీరో బిల్లు యూనిట్ లోపల వాడుకున్నటువంటి వాళ్ళందరికీ బిల్లు లేకుండా ఉచితంగా కరెంటుని సరఫరా చేసే విధానాన్ని కూడా మా పథకం ద్వారా అనౌన్స్ చేయటమే కాకుండా మార్చి నెల నుంచి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 49,71,007 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అంటే నియరింగ్ అబౌట్ 50 లక్షల కుటుంబాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,64,57,380 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రజలకి 1,336 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ఆదాయ డబ్బును వారు అవసరమైన మరియు ఇతర ఉత్పాదక ఉపయోగాలకు ఖర్చు చేసుకోగలుగుతున్నారు. ఇది 200 యూనిట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటికీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉచితంగా కరెంటు ఇవ్వాలి. తద్వారా విద్యా వ్యవస్థలపైన భారం పడకుండా వాళ్ళు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేసి వాళ్ళు చదువుకునేటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ మిగతా దానికి డిస్టర్బ్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో సెప్టెంబర్ 2024 నుండి 39,067 విద్యా సంస్థలకు విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. మా ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వం సెప్టెంబర్ నవంబర్ 2024 నుండి 198.87 కోట్లు అంటే దాదాపు 199 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కూడా విద్యార్థులు చదువుకోవటానికి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడింది. అట్లాగే విద్యా సంస్థలకి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లని అందించడం ద్వారా విద్యా సంస్థలు నమ్మకమైన మరియు నాణ్యమైన విద్యుత్తుని అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు మీ అందరికి తెలిసిందే, మనకి గతంలో ఆరోగ్య శాఖకు సంబంధించి 108 ఉండేది. ఫోన్ చేస్తే ఎక్కడైనా ఎమర్జెన్సీగా